హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. హైదరాబాద్ ఈసారి పూర్తిగా కొత్త రూపంలోకి మారబోతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన విజన్ 2047 డాక్యుమెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అర్బన్ ప్లానింగ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 2047 నాటికి హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఐకానిక్ మెట్రో సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ విజన్ లో మొదటి ప్రాధాన్యం మూసీ ప్రక్షాళనకు ఇచ్చినట్టు తెలుస్తుంది. 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ టు వెస్ట్ రివర్ ఫ్రంట్ ని అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. నది చుట్టూ విహార కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు, పార్కులు, ఫుట్ పాత్లు ఏర్పాటు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ 2.0 కూడా ఇందులో భాగంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కలిపి మూసీని సిటీ హాట్ గా మార్చనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ ను బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేయడమే మరో కీలక లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలోని 100కు పైగా చెరువుల పునరుజ్జీవం, పచ్చదనంతో నిండిన రహదారులు, వరద నీటి నిర్వహణతో భూగర్భ జలాల పెంపు, ఇవన్నీ నగరాన్ని సస్టైనబుల్ మెట్రోగా మారుస్తాయి. 100% మురుగునీటి శుద్ధి కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా సిద్ధంగా ఉంది. రవాణా విషయంలో భారీ డిజైన్ ప్లాన్ చేస్తున్నారు. MMTS మెట్రో నెట్వర్క్ విస్తరణ, ఎయిర్పోర్ట్ కు కొత్త రూట్లతో మరింత కనెక్టివిటీ, IRR నుంచి ORR వరకు రేడియల్ రోడ్ నెట్వర్క్, 1000 కిలోమీటర్ల సైక్లింగ్, వాకింగ్ కారిడార్ల ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ అమలైతే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరో ప్రధాన అంశం ఏంటంటే 3D సిటీ మోడలింగ్. ట్రాఫిక్ ని రియల్ టైమ్ లో నియంత్రించడం నుంచి కాలుష్యకారక ఇండస్ట్రీస్ ని ORR వెలుపలికి తరలించడం వరకు పూర్తిగా డేటా ఆధారిత అర్బన్ మేనేజ్మెంట్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హెరిటేజ్ ప్రిజర్వేషన్ కు ప్రత్యేక ప్రణాళిక ఉంది. టెక్నాలజీలో హైదరాబాద్ ను గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్ గా మార్చనున్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. డీప్ టెక్, AI, ఇండస్ట్రీ 4.0, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, R&D హబ్లు, డిజైన్ స్టూడియోలు, ఇవన్నీ హైదరాబాద్ ను ప్రపంచ టాప్ టెక్ సిటీస్ లీగ్ లోకి తీసుకెళ్లగల అంశాలు. అయితే స్టార్టప్ ఎకోసిస్టమ్ ని హై వాల్యూ సర్వీస్ల దిశగా మార్చే ప్రయత్నం కూడా ఉంది. ఈ భారీ ప్రణాళికలన్నీ అమలైతే ప్రస్తుతం $90 బిలియన్ హైదరాబాద్ GDP $600 బిలియన్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.